Daily. Taste the Daily. జియో నంబర్ 46 చుట్టే నడుస్తోంది తెలంగాణ రాజకీయం. ఆ జియోతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. అయితే జియో నంబర్ 46 పై స్టే విధించడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ నిరాకరించింది. దీంతో ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తుంటే మరోవైపు బీసీ సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నించినా చివరికి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది. దీనిపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 46 జీవోను రద్దు చేయాలని, ఎన్నికలను రద్దు చేయాలని గన్ పార్క్ దగ్గర బీసీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. జీవో నెంబర్ 46ను రద్దు చేసి 9వ నంబర్ జీవోను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసి తూతు మంత్రంగా గవర్నర్ కు పంపారని ఆరోపిస్తున్నాయి బీసీ సంఘాలు. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకువెళ్లి ఢిల్లీలో ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ ను ప్రతిపక్షం 4 రోజులు బైకాట్ చేస్తే కేంద్రం దిగొస్తుందంటున్నారు ఆర్ కృష్ణయ్య. స్టేట్ ని యూనిట్ గా తీసుకోవడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. 42% రిజర్వేషన్ అని చెప్పి 17% కుదిస్తారా అని ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాలు భొగ్గుమంటుంటే మరోవైపు న్యాయస్థానం తీర్పుతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46 పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని స్పష్టం చేసింది.